అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో మామిడికాయతో అల్లం పచ్చడి చేస్తున్నా. విడిగా అయితే చింతపండు వేసుకుంటాం కదా, అలా కాకుండా మామిడికాయతో అల్లం పచ్చడి చేస్తున్నా. చక్కగా కొలతలన్నీ చెప్తా, వీడియో పూర్తిగా చూడండి. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుందని నొక్కండి. అన్నీ అన్నది నొక్కండి. పెట్టంగానే మన వీడియో వస్తుంది, చూడండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. పావు కేజీ అల్లము, మామిడికాయలు 2 తీసుకున్నా కానీ ఇక్కడ తర్వాత ఇంకొక వేసాను. మొత్తం 3 మామిడికాయలు తీసుకోండి. ఉప్పుని అలా అంచుల దగ్గరికి 1 గ్లాస్ తీసుకోండి. కారం కూడా అలా అంచుల దగ్గరికి 2 గ్లాసులు కారం తీసుకోండి. పసుపు 1 టీ స్పూన్ తీసుకోండి. బెల్లం, కేజీ బెల్లం అన్నమాట అది, దాన్ని తురుముకోవాలి. మెంతులు 3 టీ స్పూన్లు. చిన్నుల్లిపాయలు పావు కేజీ అంటే 250 గ్రాములు. ఆయిల్ కూడా అంతే, 250 గ్రాములు. ఇవన్నీ పచ్చడి పట్టడానికి కావలసిన పదార్థాలు అన్నమాట. నూనె తాలింపు వేసుకోవటానికి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాము. పెట్టేసుకుని మామిడికాయ తోలు తీసి కడిగి తుడిసి కొంచెం ఆరనిచ్చి అప్పుడు ఎండు కొబ్బరి దాంతో తురుముకుందాం అన్నమాట. ఇక్కడ నేను 2 కాయలే తీసుకున్నా, అంటే పులుపు ఎంత ఉంటుందో చూసుకోవాలి మనము, ముందే వేసేయకుండా. అందుకని 2 కాయలు తీసుకుంటే ఇంకొంచెం పులుపు పట్టింది. ఇంకో చిన్న కాయ వేసాను అనమాట. మొత్తం 3 కాయలు పట్టినాయి. గ్లాస్ కొలతలో తీసుకున్నాను. ఇలా కొబ్బరి తురిమేసి దాన్ని కూడా ఎంత అవుతుంది అని తురిమిన దాన్ని మనం ఉప్పు కొలుసుకున్నాం కదా, అదే గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్న అంచుల దగ్గరికి. పులుపు సారలేదన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే గ్లాసున్నర ఇలా తురిమింది వేసుకుంటే చక్కగా సరిపోతుంది. అంచుల దగ్గరకు 1 గ్లాస్ వేసుకుని అర గ్లాసు ఇంకో గ్లాస్ వేసుకుంటే పావు కేజీ అల్లం పచ్చడికి చక్కగా కొలతలు సరిపోతాయి అన్నమాట. మామిడికాయలను ఒకటి బాగా పుల్లగా ఉండయి తీసుకోండి, అప్పుడు పచ్చడి రుచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు చిన్నుల్లిపాయలన్నీ పేస్ట్ వేసి పక్కన పెట్టేశాను. పెట్టి అల్లము దాన్ని కూడా మెత్తగా పేస్ట్ వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ దాంట్లో కలిపి వేసేది తినాలి కదనమాట. అందుకని గ్రైండర్లో వేయబోతున్నాను. అందుకని అన్నీ ముందే మిక్సీ పట్టేసేస్తే తొందరగా నలుగుద్దని అలా మిక్సీ పట్టాను అనమాట. చూడండి, అలా వేసుకుని పచ్చడితో వేద్దాము. ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో ఈ పచ్చడికి కావాల్సినవన్నీ కలుపుకుందాము. ఇప్పుడు బెల్లము, ఉప్పు, కారం అన్నీ కలుపుదాము. బెల్లాన్ని అలా తురుముకోండి. అల్లపు చట్నీ నేను గ్రైండర్లో వేస్తున్నాను. బెల్లాన్ని ఇలా తురుముకోండి. అదే మీరు మిక్సీలో వేస్తుంటే కనుక ఇంకా కొంచెం సన్నగా తురిమితే అది మిక్సీలో తొందరగా నలుగుద్ది అనమాట. ఇప్పుడు మామిడికాయ గుజ్జు, అల్లం పేస్టు, ఉప్పు, కారము ఇవన్నీ వేసుకుని చక్కగా కలుపుకోండి. చెప్పా కదా, ఉప్పు ఆ గ్లాస్తో 1 గ్లాసు అంచుల దగ్గరకు తీసుకోండి. అదే గ్లాస్తో కారం అంచుల దగ్గరకు 2 గ్లాసులు కారం తీసుకోండి. అవన్నీ అలా తీసుకుని చక్కగా కలుపుకోండి. మామిడికాయ పచ్చడి చక్కగా ఎప్పుడంటే అప్పుడు పట్టుకోవచ్చు. అల్లం పచ్చడిని ఇలా ఇది నిల్వ ఉంటుంది, బాగుంటుంది కూడా. 5-6 నెలలు నిల్వ ఉంటుంది, చక్కగా బాగుంటుంది. మనకి అల్లం పచ్చడి అయిపోయినప్పుడల్లా కాయలతో ఇలా పట్టుకోవచ్చు, మామిడికాయలతో చాలా బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ కలిపేసి పక్కన పెడుతున్నా. మెంతులు వేయించుకుందాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 3 టీ స్పూన్లు మెంతులు వేసాను. వాటిని చక్కగా చిటాపటామని ఏగే వరకు వేయించండి. చూడండి, అంటున్నాయి కదా, అలా ఏగితే చాలు. తీసి వాటిని ఒక గిన్నెలో పోసుకుని ఆరనివ్వండి. తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడైతే అదే బాండీ పెట్టేసి తాలింపు వేస్తున్నాను. నూనె 250 గ్రాములు పోసాను. పచ్చడితో ఇంకొంచెం ఆయిల్ కావాలనుకుంటే ఇంకొక అర గ్లాస్కి పోసుకోండి, అంటే ఒక 100 గ్రాముల దాకా పోసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కాగింది. ఆయిల్ కాగినాక ఆవాలు వేయండి. ఆవాలు వేసినాక శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ వేసి చక్కగా వేయించుకోండి. మీకు కావాల్సినన్ని వేసుకోండి పప్పులు. నేనైతే 3 టీ స్పూన్ల కాడికి వేసాను. చక్కగా అలా చూడండి, ఎర్రగా వేగినాయి కదా పప్పులు. అలా వేగినాక చిన్నుల్లిపాయని పేస్ట్ని కొంచెం వేసుకోండి. ఇందాక నేను మిక్సీ వేసి పెట్టా కదా, దాంట్లోది కాస్త తీసి దీంట్లో వేసుకోండి. ఎక్కువే వేసుకోండి, సగం వేసేసుకోవచ్చు తాలింపుకి. ఇప్పుడు చిన్నుల్లిపాయ వేసి వేగినాక కరివేపాకు వేసి వేయించండి. చక్కగా
చూడండి తాలింపు ఎంత బాగా వేగిందో కదా. ఇక ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి బాండీ దించి పక్కన పెట్టేసేయండి. పెట్టేసుకుని మెంతిపిండి వేసుకుందాము. మెంతులు ఆరినవి జారు తీసుకుని మెంతిపిండి వేయండి. చక్కగా మెత్తగా వేసుకోండి. వేసినాక ఇందాక చిన్నుల్లిపాయలు పేస్ట్ వేసి పెట్టా కదా, కాస్త ఏం తాలింపులో వేసాను. ఇప్పుడు మిగిలిన చిన్నుల్లిపాయ పేస్ట్ని ఈ మెంతిపిండిలో వేసేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి. పట్టేసి చక్కగా ఇలా చిన్నుల్లిపాయ మెంతిపిండి పేస్ట్ వేసినాక ఇందాక బెల్లము, ఉప్పు, కారము, మామిడికాయ గుజ్జు అన్నీ కలిపి పక్కన పెట్టాము కదా. ఇప్పుడు అదే గిన్నెలో ఈ మెంతిపిండిని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కలిపి అప్పుడు గ్రైండర్లో వేస్తానన్నమాట. చక్కగా ఇవన్నీ కలిపేసేసి గ్రైండర్లో పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు పచ్చడి నేను వేసింది కొంచెం గట్టిగా ఉంది. మీకు కొంచెం పలసన కావాలనుకుంటే కొన్ని ఒక 5-6 స్పూనులకి నీళ్లు వేడి చేయండి. చేసి ఆ నీళ్లు పోయండి. పోస్తే చక్కగా చన్నీళ్ళు మాత్రం పోయొద్దు, బూజు వస్తుంది. వేడి నీళ్ళు చూడండి, నేను వేసింది కొంచెం గట్టిగా కనపడుతుంది కదా. మీకు అంత గట్టిగా వద్దు అనుకుంటే అలా చేయండి, లేకపోతే అసలు నీళ్ళు పోయొద్దు, చక్కగా సరిపోతుంది. ఇప్పుడు గ్రైండర్లో పచ్చడి రుబ్బుకొచ్చేసాను. ఇక తాలింపేసి చక్కగా కలిపేసేసి ఓ డబ్బాలో పెట్టుకుంటే ఇదేం ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు. పెట్టకుండానే 4-5 నెలలు నిలవ ఉంటుంది. రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చింతపండు దానికంటే నాకు ఇది బాగుంది అనిపించింది. కాకపోతే దేని రుచి దానికి. చింతపండుదే, మామిడికాయదే చాలా బాగుందన్నమాట. దాని రుచి వేరు ఉంటుంది, దీని రుచి వేరు ఉంటుంది. కాకపోతే నచ్చింది, బాగుందన్నమాట. అన్నంలో తినొచ్చు, ఇడ్లీ, దోశ, గారెల్లోకి, దేంట్లోకైనా సరే, పునుగుల్లోకి, మైసూర్ బోండాకి, దేనికైనా చాలా బాగుంటుందన్నమాట. ఇలా చక్కగా పచ్చడి పట్టి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఈ కొలతలతో మీరు కూడా పట్టండి. నచ్చిందా వీడియో? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.